ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మాత్రం రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సో చాలామంది ఫాలోవర్స్ కూడా పెరిగారు. సో తెలుసు కదా, పెరిగితే వాళ్ళని వేటాడి మరి ఇక్కడికైతే నేను తీసుకొని వచ్చిన అనమాట. Let me tell you girl, just like me, yeah, there ain't nobody. కొంటె కోరికలు చూసా, కొండంత ప్రేమ చూసా. సరే, నా ఫేస్లో ఏం కనిపిస్తుంది? చెప్పాను కదా, ఆల్రెడీ ప్లే బాయ్ నువ్వు అని. నాకు నీ ఫేస్లో ఏం కనిపిస్తుంది తెలుసా? ఫ్రెండ్స్తో ఉంటున్నావు, ఎప్పుడూ ప్రాబ్లం అనిపించలేమో. ఎందుకు అనిపించదు? అమ్మ ఎప్పుడైనా బాధపడ్డ సందర్భం ఉందా మీతో? అంటే ఎందుకు ఇలా మనకి అన్ని. మరి అప్పుడు మనసుకు మాకు బాధ అనిపిస్తుంది కదా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పి. గుర్తొస్తే ఏం చేస్తుంటే, అమ్మ గుర్తొస్తుంటే ఏడుస్తాం. నీ వీడియోస్ చూసే మిలియన్స్ వ్యక్తులకు కానీ ఏం చెప్తావు అంటే, కొన్నిసార్లు నేను డిస్క్రిమినేషన్ లైక్ వెనక్కి తోసేయడం అలా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాడ్ కామెంట్స్ అని పెట్టకపోతే బెటర్ కదా. వాళ్ళు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అన్న. సో ఈరోజు ఒక డిఫరెంట్ ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాను అనమాట. సో చాలా డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మాత్రం రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సో చాలామంది ఫాలోవర్స్ కూడా పెరిగారు. సో తెలుసు కదా, పెరిగితే వాళ్ళని వేటాడి మరి ఇక్కడికైతే నేను తీసుకొని వచ్చిన అనమాట. సో వాళ్ళు ఎవరో కాదు, శివ అనమాట. శివ, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? యా ఫైన్. ఏమని పిలువాలి చెప్పు? నేను శివ అనాలా, శివ అనాలా? శివ అని పిలువు. ఎలా? శివ. శివ గట్టిగా. శివ. శివ. SIVA. SIVA. శివనా శివనా? శివ. ఏది పిలిచినా పర్లేదు, పలుకుతాను. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. SIVA. SHIVA. సెకండ్ అకౌంట్. సో 2 అకౌంట్లు ఉన్నాయా? ఓకే శివ. సో చాలా మంది డౌట్ ఉంది, అసలు మీరు ఏంటి? నేను ఒక క్యూయర్ని. సో ఇంట్లో తెలుసా? యా తెలుసు, ఓపెన్ మా ఇంట్లో. నేను మీ ఇంట్లో ఓపెన్. సో ఫస్ట్ ఎక్కడ పుట్టారు? నేను వచ్చేసి గుంటూరులో ఉంటాను. మొన్నే వచ్చాను హైదరాబాద్ రీసెంట్లీ 1 month బ్యాక్. ఓకే, గుంటూరు మీది? గుంటూరు మాది. సో నాన్న చేస్తుంటాడు? మా డాడీ లేరు, మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. అయ్యో. ఓన్లీ మమ్మీ. నేను జాబ్ చేసేవాడిని ప్రెసెంట్. ఇప్పుడు జాబ్ మానేసాను, ఇక్కడ సర్చ్ చేస్తాను హైదరాబాద్లో. ఓకే, ఏం జాబ్ చేసేవాళ్ళు? నేను ఫార్మసీలో, B.Pharmacy. నేను ఫార్మసీలో కంప్యూటర్ ఆపరేటివ్ వర్క్ చేసేవాడిని. ఓకే, ఎంతవరకు చదువుకున్నావు? B.Pharmacy డిస్కంటిన్యూ అంతే. ఓకే. సో ఏంటి ఇలా కన్వర్ట్ కావడానికి, లైక్ ఇలా ఉండడానికి ఎప్పటి నుంచి? అంటే స్టార్టింగ్ నుంచి అలాగే ఉండేవాడిని నేను, చిన్నప్పటి నుంచి. ఓకే, అంటే ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదా? ఎందుకు ఈ బతుకు, ఈ జన్మ అన్నట్టు ఆ వర్షన్లో? ఎప్పుడు ఆ వర్షన్లో అంటే నాకు ఎప్పుడు అంత ఫేస్ చేసే ప్రాబ్లం రాలేదు. మా ఇంటితో ఇప్పుడు నాకు ఇంట్లో సపోర్టింగ్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఆ ఫీలింగ్ అనేది రాలేదు. ఓకే, అంటే చదువుకున్న సమయంలో కానీ, లేకుంటే కాలేజ్కి వెళ్ళే టైంలో ఆ టైంలో అయితే ఖచ్చితంగా మరి జరుగుతూనే ఉంటాయి కదా. సో అలాంటి ఏదైనా సంఘటన లైఫ్లో జరిగితే నార్మల్గా తను వస్తున్నాడు, శివ వస్తున్నాడు, శివ తేడా, శివ గే, వాడు అదిరా వాడిదని చెప్పుకుంటారు కదా స్టూడెంట్స్ ఉంది. అందుకు ఫస్ట్ అవన్నీ విన్నప్పుడు నీకేమనిపిస్తుంది? కొంచెం బాధ అనిపించింది. కొంచెమే. ఎప్పుడు నీ పైన కోపం కానీ, దేవుని పైన కోపం కానీ ఎప్పుడు రాలేదు. హ్యాపీగా ఉన్నావు? హ్యాపీగానే ఉన్నాను. దేవుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు కదా. సూపరా. నిజంగా సంతోషంగా ఉన్నావు? సంతోషంగానే ఉన్నాను. అంటే సమాజంలో తిరుగుతున్నప్పుడు కానీ, బయట వెళ్తున్నప్పుడు కానీ ఏమనిపించలేదు? అంటే ఒక డిఫరెంట్గా చూస్తూ ఉంటారు జనాలు. ఖచ్చితంగా. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ స్టైల్ కానీ, నేను నడిచే నడక, నేను వేసుకునే జ్యువెలరీ, సంథింగ్ ఆర్నమెంట్స్, బ్రేస్లెట్, రింగ్స్, చైన్స్ అలాంటి వేసుకున్నప్పుడు ఎవరైనా డిఫరెంట్గా చూస్తారు. ఏంటి అని స్టర్న్ అంటే వాళ్ళు స్టర్న్ అయిపోయి చూస్తారు, వాట్ ఈస్ దిస్, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారని. ఓకే, అప్పుడేం ఇబ్బంది కలగలేదు? ఇప్పుడేం ఇబ్బంది కలగలేదు నాకు. నేను పట్టించుకున్నాను కదా వాళ్ళని. ఓకే, ఎక్కడ కొన్నావు షర్ట్? జుడియోలో. బాగుంది. థ్యాంక్ యూ. సైజు? S. స్మాల్ అను? సరిపోద్దా స్మాల్? సరిపోయింది. బిగ్? బిగ్ సైజు? బిగ్ సైజ్ సరిపోద్ది, లూజ్ అవుతుంది. స్మాలే బెస్ట్ అంటారు. అవును. ప్యాంట్ సైజు? 26. మరి డిఫరెంట్గా ఉంది. అది ప్యాంట్ అలాగే ఉంటుంది. అంటే చేపించినావా లేకపోతే? స్కిన్ ఫిట్ ప్యాంట్ అది. ఎందుకు స్కిన్ ఫిట్ వేసుకుందాం అనుకున్నావు? స్కిన్ ఫిట్ అంటే నాకు ఇష్టం. ఫస్ట్ నేను స్కిన్ ఫిట్ టైట్ ఫిట్స్ వేసుకుంటాను కాబట్టి నాకు స్కిన్ ఫిట్ వేసుకుంటాను. నాకు అవే కంఫర్టబుల్. అంటే ఓపెన్గా అడుగుతున్నా. సో అంటే మీరు వేసుకున్నది అబ్బాయిల డ్రెస్సా లేకపోతే అమ్మాయిల డ్రెస్సా? మీకు చూస్తే ఏమనిపిస్తుంది? నాకు అమ్మాయిలది అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? షర్ట్ అబ్బాయిలు కదా, అమ్మాయి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అలా అనిపిస్తుంది. కాదు, అబ్బాయిలది. ప్యాంట్? ప్యాంట్ అబ్బాయిలది.
స్కిన్ ఫిట్ ప్యాంట్స్ ఉంటాయి కదా అబ్బాయిలకు కూడా. టైట్ ఉంటేనే ఇష్టం నీకు? టైట్ ఫిట్స్ వేసుకుంటాను నేను. టైట్ ఉంటేనే ఇష్టం? టైట్ ఫిట్స్ వేసుకుంటాను నేను. ఎందుకు నేను టైట్ ఉంటే ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? ఆలోచించి చెప్తున్నాను నీకు నేను. అంటే ఏదో ఆలోచిస్తున్నావు, నీ మైండ్లో ఇంకేదో ఉంది నేను అడిగే క్వశ్చన్కి. నీకు టైట్ ఫిట్స్ వేసుకున్నా, టైట్ ఫిట్స్ కంఫర్టబుల్, నాకు లూజ్ కంఫర్ట్ ఉండదు. అవునా? మరి వేసుకున్న షర్ట్ ఎందుకు అంత లూజ్ ఉంది? ఇది ఫ్యాషన్. నీకు లూజ్ ఉంటే నచ్చదన్నావు కదా. నేను చెప్పింది ప్యాంట్స్ గురించి. షర్ట్ లూజ్గానే ఉంది, కరెక్ట్గానే ఉంది కదా, నా సైజ్ కరెక్ట్గా ఉంది. దొరుకుతాయి నీ సైజ్ బట్టలు? ఎందుకు దొరకవు? ట్రెండ్స్లో దొరుకుతాయి, జూడియోలో దొరుకుతాయి. వెస్ట్ రైట్ ఇన్ని షాపింగ్ మాల్స్ పెట్టుకునేందుకు మాకోసమే కదా. మీకోసం సపరేట్గా మీకోసమే పెట్టుకో. మాకోసమని కాదు, మా అలాంటి సైజెస్ దొరకడం కోసం. ఓకే. సో అంటే నిజంగా అడుగుతున్నా నేను శివ, ఏంటి నీకున్న ఆ అందానికి ఆ రహస్యం ఏంటి? నేనేమంత అందంగా లేను, మీరు చెప్పొద్దు. అదే నిజంగా అడుగుతున్నా. ఎప్పుడు ఎవరు అనలేనితో చాలా అందంగా ఉన్నాను చాలా మంది చెప్పారు. రోజు ఇన్స్టాగ్రామ్లో వింటూ ఉంటాను కదా, క్యూట్గా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని. ఏమనిపిస్తూ ఉంటుంది? కొంచెం హ్యాపీ అనిపించింది, నిజంగానే అందంగా ఉన్నానా అనిపించింది. ఎప్పుడైనా అద్దం ముంగట పోయి చూసుకున్నావా? చూసుకోకుండా ఎందుకుంటాను? ఏం చూసుకున్నావు? నా అందాన్ని చూసుకుంటాను. అంటే అందం అంటే ఏంది? నా ఫేస్ గ్లో. ఇంకేం చూసుకోలే? నిజం చెప్పాలి. నిజంగానే చూసుకో. గుండె మీద చేసుకొని చెప్పు. గుండె మీద చేసుకుని చెప్తున్నా. సో నేను నమ్మిన వాళ్ళ మీద చేసుకొని చెప్పు. ఏం చూసుకోలే అని? ఏం చూసుకోలేదు. అబద్ధం చెప్పొద్దు. నిజంగానే ఓన్లీ నీ ఫేస్ ఒకటే చూసుకున్నావు. యా. ఒకవేళ ఇక్కడ నన్ను చూసుకున్నట్టయితే, ఇంకేమైనా చూసుకున్నట్టయితే నా అబద్ధం చెప్పినట్టే కదా. నేను నిజమే చెప్తున్నా, నిజమేలా చెప్తాను. అదే ఆ మాట్లాడుతుంటే అంత క్యూట్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఆ వాయిస్ చాలా క్యూట్ ఉంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా మామూలుగా లేవన్నమాట. థ్యాంక్ యూ. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నా అంత అందం? దేవుడు ఇచ్చిన వారు మనకు. లిప్స్టిక్ పెడతాను? లేదు. నిజం చెప్పాలి. నిజంగానే. మరి ఎందుకు ఇట్లా అంటున్నావు? ఓకే. అవి నాకు డ్రై అవుతుంది లిప్స్. ఎందుకు అలా? నార్మల్ డ్రై అవుతుంది లిప్స్ ఎవరికైనా. ఓకే. అంటే సడన్ గా డ్రై కావు కదా. ఎందుకు డ్రై? ఎవరికైనా అవుతాయి డ్రై. ఇవి నీకు కూడా అవుతుంది, చూసుకో. నేను అన్నావు కాబట్టి నేను ఒకసారి మళ్ళీ ఒకసారి అన్నావా? నేను లిప్స్ డ్రై అయితే ఎవరైనా తడుపుకుంటారు కదా, నువ్వే తడుపుకుంటావు. వేరే వాళ్ళు తడుపుతారు మరి వచ్చి. నీకు అంటున్నా, నాకు పక్కన పెట్టు. నీకు అవును. వేరే వాళ్ళు ఎప్పుడు తడపలేదు. అన్న అబద్ధాలే చెప్తున్నాను. ఎందుకు? నిజం. తడిపిన ఫోటో నేను చూపిస్తే ఇప్పుడు నీకు. చూపిస్తే నేను చెప్తాను. ఏం చూపించినా చెప్పుడు ఏముంది? నిజంగా చూపిస్తా నేను. నిజంగానే చూపి. పక్కా 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 పక్కా. ఒకసారి ఆ ఫోన్ ఇవ్వవా? సరే వద్దులే మళ్ళా చెప్పు. నేను చూపిస్తే మాత్రం మరీ గలీజ్ ఉంటుంది ముందే చెప్పిన. అందుకే నువ్వే చెప్పు. ఎప్పుడు నువ్వు ఒక్కదాన్ని తడుపుకుంటావా? నేను ఎవరు తడపలేదా? నేను ఒక్కదాన్ని తడుపుకుంటాను, ఎవరిని తడపనివ్వను నేను. నువ్వే తడుపుతావేమో. ఎందుకు తడుపుతాను? సరే, అంటే చాలా మందికి తెలియని ఒక డౌట్ ఉందన్నమాట. సో గేస్ అంటారు కదా, వాళ్ళు మూడు వస్తే ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అని చెప్పి కూడా చాలా మందికి తెలియదు. అది నాకు మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం, నాకు తెలియదు కూడా. ఈవెన్ నాకు ఎప్పుడు మూడు రాలేదు. ఆ మూడు అనేది నేను కంట్రోల్ చేసుకుంటా ఒకవేళ వచ్చిన. ఓకే. మూడు రాలేదంటున్నావు, వచ్చిన కంట్రోల్ చేసుకుంటా అని చెప్తున్నాను నేను. అంటే వ్యూస్ ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, చాలా మందికి తెలియదు కాబట్టే. సో యాజ్ ఎ ఇంటర్వ్యూయర్గా ఆ క్వశ్చన్ అయితే నేను అడుగుతున్నా. దీన్ని ఎవరు తప్పు పట్టొద్దు, ఎందుకంటే తెలవాలి సమాజంలో ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందో. వాళ్ళు కూడా పాపం మనుషులే, వాళ్ళకు స్టేటస్ ఉంది. సో వాళ్ళకి మూడు వస్తే ఏం చేస్తారు అని చెప్పి చాలామందికి తెలియదు. సో అందుకే నేను ఫస్ట్ టైం అడుగుతున్నా. సో చెప్పండి, మూడు వస్తే అంటే ఒకవేళ మూడు వస్తే మీరు ఎలా చేస్తారు? మాకు ఎప్పుడు మూడు రాలేదు కదా. మాకు కాదు, అదే నాకు ఎప్పుడు రాలేదు. ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాంలే. నా చెవులేమన్నా పూలు కనిపిస్తున్నాయా? లేదు. కనిపిస్తున్నాయి. లేదు. నిజం చెప్పండి. నిజంగానే కనపడలేదు. పెడతావా? నాకెందుకు మరి ఇప్పటిదాకానే ఆఫ్ కెమెరాలో ఉన్నప్పుడు చెప్పినావు నాకు. మూడు వస్తే ఏం చేస్తా అంటే ఏదో చెప్పినావు నాకు. స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు ఎవరైనా? ఒక స్ట్రెస్ బాల్ అనేది ఉంటుంది కదా, ఆ స్ట్రెస్ బాల్ని అదే పట్టుకొని చేస్తారు. స్ట్రెస్ బాల్ ఎలా చేస్తారు ఎవరికి తెలియకుండా ఎందుకు ఉండిద్ది? అంటే నాకు తెలియదు, అలా అని అడుగుతా. నీకు తెలియదు ఎలా చేస్తారు చెప్పు ఒకసారి. స్ట్రెస్ బాల్ ఏం చేస్తారు? పట్టుకొని వచ్చుతారు. ఎట్లా? ఇట్లా. ఎట్లా అంటున్నా నేను? ఇట్లా కాదు, కరెక్ట్ చూపించాలి, ఎందుకంటే తెలియదు. ఎందుకు తెలియదు? ఎవరికైనా తెలుస్తుంది. నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు. నేను ఎప్పుడు నాకు అంత స్ట్రెస్ ఫీల్, అంత ఫీలింగ్స్ రాలేదు, అంత స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. నేను ఫీలింగ్స్ కంట్రోల్లో ఉంచుకుంటున్నాను నేను. ఓకే, ఫీలింగ్స్ కంట్రోల్ ఉంచుకుంటావు. హెవీ మూడ్ వస్తే కానీ, లేకుంటే ఇక నేను తట్టుకోలేను అన్న సిచ్యువేషన్ అంటే అఫ్కోర్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ మూడ్ సెన్స్ ఉంటుంది కాబట్టి. సో అడుగుతున్నాను నేను, ఎందుకంటే చాలామందికి తెలియదు కాబట్టి, వాళ్ళకు ఒక మెసేజ్ మనం చెప్పాలి కాబట్టి. సో మిమ్మల్ని అడుగుతున్నా, అందుకే నేను మిమ్మల్ని చెప్పు అని చెప్పి చెప్తున్నా. ఆ మెసేజ్ అయితే నేను ఇవ్వలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ నీకే చెప్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయాలంట. అది ప్రోమోలో వేసుకో. ఓకే, డన్. ఇంకోటి ఆ కటింగ్ ఏంటి? అది కటింగ్ కాదు, హెయిర్ స్టైల్. ఓకే, ఎక్కడ చేయించుకున్నావు? ఇది చేయించలేదు, నాకు పెరిగింది. నువ్వు ఎప్పుడైనా చేసుకున్నావు మరి? ఏంటిది? కటింగ్
కటింగ్ నాకు నేను చేసుకుంటాను. నువ్వు చేసుకున్నావు కటింగ్? నిన్ను అడుగుతున్నాను నేను. నేను ఎప్పుడు చేసుకోలేదు. నువ్వు ఎప్పుడు చేసుకోలేదు. నిన్నే చేసాను. అదే అంటావు, నిన్నే చేసారు. యా, కటింగ్ నన్ను ఎందుకు చేస్తారు? నా జుట్టుని చేస్తారు. నేను అడిగేది కూడా నీ జుట్టే. ఓకే, బాగుంది, చాలా బాగుంది హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్స్ ఏంటి అసలు చాలా మందికి అర్థం కాదు. అసలు ఏందిరా బాబు, అసలు ఈమె అబ్బాయా అమ్మాయా ఇంకేదైనా సంథింగా లేకుంటే గేనా ఏదో అర్థం కాదు. వాళ్ళకు ఒక ఆన్సర్ ఇవ్వాలంటే ఏమిస్తావు? నేను ఒక క్యూయర్ని, నేను ఒక గేని. నేను ఇప్పుడు అమ్మాయిల బతకాలనుకుంటాను, అబ్బాయిల బతకాలనుకుంటాను. సో అలా ఆన్సర్ ఇస్తాను ఎవరికి. ఓకే, అంటే గే అంటే ఒక అది లైక్ అది కూడా ఒక గాడ్ గిఫ్ట్ టైప్ ఆఫ్ యా మెచ్యూర్ అవి. ఓకే, అంటే ఎలా బిహేవ్ చేస్తారు అలా? అంటే కొన్నిసార్లు అబ్బాయిలాగా కొన్నిసార్లు అమ్మాయిలాగా, ఎలా ఇట్స్ పాసిబులా? అంటే పాసిబుల్ అంటే ఇప్పుడు గే చాలా మంది గేస్ ఉంటారు, బట్ కాకపోతే కొంతమంది బయటపడరు, కొంతమంది బయటపడతారు. ఒక గే అంటే మ్యాన్లీగానే ఉంటాడు, కాకపోతే తన అదేంటి సంథింగ్ ఫీలింగ్స్ని లోపల దాచుకుంటాడు. ఎవరైనా మాలాంటి వాళ్ళు కనపడితే బయట వేస్తాడు ఆ ఫీలింగ్స్. ఓకే, అంటే ఎవరైనా కనిపిస్తే, ఎవరైనా మాలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తే బయట వేస్తారు. అవును. అంటే గేస్కి ఈ సమాజంలో ఎలా చూస్తారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు? అసలు రెస్పెక్ట్ ఉందా లేదా? రెస్పెక్ట్ అయితే ఇవ్వరు. అంటే ఈ మధ్య నేను రీల్స్ చేస్తున్నా కాబట్టి, ఆ రీల్స్లో ఫేమస్ అయ్యాను కాబట్టి బయటకు వెళ్తే కొంచెం మంచిగా మాట్లాడుతూ చేస్తున్నారు. అది కూడా లేకపోతే మ్యాక్సిమం అందరూ ఎలా పడితే అలా చూడడం, ఎలా పడితే అలా మాట్లాడడం వాళ్ళు చేస్తారు. ఓకే, అంటే మనం చూస్తూ ఉన్నాం, అంటే గేస్ కూడా మ్యారేజ్ చేసుకోవడం మనం అవును, ఈ మధ్య కదా సంథింగ్. ఇట్స్ పాసిబులా? పాసిబులే కదా. లవ్తో జెండర్కి సంబంధం ఏముంది? లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నా ఒపీనియన్, ఇంకా నేను ఎవరిని లవ్ చేయలేదు. లవ్ చేయకపోయినా తెలుస్తుంది కదా, అంటే సమాజంలో తిరుగుతున్నావు, ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ సరౌండింగ్స్ మనకు తెలుసు. ఫీల్ ఆఫ్ ద పార్ట్ లవ్, అదొక పార్ట్ లవ్కి. ఇలా నిన్ను ఇష్టపడే అబ్బాయి ఎలా ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని ఉందా? అంటే నీలా అయితే ఉండకూడదు. అబ్బో, ఎందుకలా? అలా ఉండవు, మరి నార్మల్గా ఉండాలి, కొంచెం హైట్గా, 6 feetతో, బియర్డ్తో, హెయిర్ స్టైల్తో, మంచి డ్రెస్ మెయింటెనెన్స్తో అలా ఉండాలి. ఓకే, నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? అఫ్కోర్స్ నాకు అబ్బాయి కావాలి. అబ్బాయి కావాలి. ఓకే, ఒప్పుకుంటాను. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తాను, ఎందుకంటే నేను ఒక క్యూయర్ని, నా గర్ల్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి నాకు ఒక అబ్బాయి కావాలని కోరుకుంటాను నేను. అంటే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే ఓకే ఫైన్. ఓకే, నాకు మ్యాచింగ్ నా ఫీలింగ్. ఓకే, హైట్ ఎంత ఉండాలి? నాకు మీద 1 inch ఉంటే చాలు. వైట్ ఏం పర్లేదు, కొంచెం చామంచానే ఇబ్బంది లేదు. సో దొరుకుతున్నా అంటే ఆల్రెడీ ఎవరిపైన ఇంట్రెస్ట్ ఉందా? ఎవరిపైన ఇంట్రెస్ట్ లేదు, దొరుకుతారని నమ్మకం ఉంది. ఎప్పుడైనా వచ్చిన మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూ అని వస్తాయి కదా, రోజుకి నాకు ఎన్నో రిక్వెస్ట్లు వస్తాయి. ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను, అలాంటి చాలా వస్తాయి కదా. మరి ఏమనిపిస్తూ ఉంటుంది ఆ మెసేజ్ చూసినప్పుడు మీకు? నార్మల్ అనిపించింది, అంటే వాళ్ళ టైం పాస్ కదా. అంటే ఎలా గుర్తుపడుతున్నావు టైం పాస్, వీడు రియల్? ఫోటో చూస్తే అర్థమైంది కదా ఎవరు టైం పాస్ ఎవరు ట్రూ. ఓకే, నన్ను చూసి ఏమనిపిస్తుంది? ప్లే బాయ్ అనిపిస్తుంది. అబ్బో, నాయన, ఎందుకు అలా అనిపిస్తుంది ప్లే బాయ్ అని చెప్పి? ఏమో, నీ ఐస్ నాకు చెప్తున్నా నువ్వు ప్లే బాయ్ అని. అంటే ఏ విధంగా ప్లే బాయ్? అంటే నాకు ఎట్లా ప్లే బాయ్నే, లైక్ మంచి గేమ్స్ ఆడతా నేను. ఆ గేమ్స్ కాదు నువ్వు ఆడేది, గేమ్స్ ఆడతావు నువ్వు. గేమ్సా? అవి కూడా ఉంటాయా? అరే నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా? నాకు తెలియదు, సో అందుకని ఎలాంటి, అంటే నీకు గేమ్స్ అంటే ఎలాంటి? ఒక ప్లే బాయ్ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు? ప్లే బాయ్ అంటే ఆడుకునే వ్యక్తి అని నేను అంటున్నా. ఆడపిల్లలతో ఆడుకునే వ్యక్తి. పెద్ద ట్యాగ్ వేసిన నాకు. గేమ్స్ అంటే ఏంటి? బెట్ గేమ్స్ కదా అవి. నేను అదే చెప్తున్నా, బెట్ గేమ్స్ అంటే ఇప్పుడు చెప్పే కదా ప్లే బాయ్, ఒక ఆడపిల్లలతో ఆడుకునేవాడిని ప్లే బాయ్ అంటారు. మగ పిల్లలతో ఆడుకునే వాళ్ళని వాడు ప్లే బాయ్ అవుతాడు. అదే నాకు అర్థం కాలే. మగపిల్లలతో ఎవరు ఆడుకుంటాడు? ఎవడో ఒకడు ఆడుకుంటాడు. ఆడపిల్లలతో అంటే డైలీ ఎవడో ఒకడు ఆడుకుంటూనే ఉంటాడు కదా. నీకెట్లా తెలుసు మరి? నార్మల్గా ఫ్రెండ్స్ చేసి నా సరౌండింగ్స్ అందరం చూస్తూనే ఉంటాను కదా. ఓకే, మీతో ఆడుకునే వాళ్ళని? నాతో ఆడుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఆడుకున్న వాళ్ళని ఏమంటారు? నేను ఖచ్చితంగా ప్లే బాయ్ అని అంటాను. ఓకే, సో నాకు ఒకటైతే డౌట్ ఉంది, నువ్వే అన్నావు బెట్ గేమ్స్ అంటే ఏంది, ఎన్ని టైప్స్ ఆఫ్ బెట్ గేమ్స్ ఉంటాయి? అంటే నాకు తెలిసి నాకు స్పోర్ట్స్ అంటే క్రికెట్, వాలీబాల్ ఇవన్నీ నాకు తెలుసు. సో బెట్ గేమ్స్ అని ఫస్ట్ టైం మీ నోట్లో నుంచి ఉన్నాయి కాబట్టి, సో ఆ బెట్ గేమ్స్ అంటే ఏంటివి? బెట్ గేమ్స్ అంటే అది ఎలా చెప్తాను? బెట్ గేమ్స్ అని తెలియని ఎవరుంటారు చెప్పండి, పర్లేదు. ఈవెన్ బెట్ గేమ్ అంటే అదొక, అలా సిగ్గుపడకండి. బెట్ గేమ్ అంటే టైప్ ఆఫ్ పార్ట్. అది ఒక అమ్మాయి ఒక అబ్బాయి బెడ్ మీద ఏం చేస్తారు, అది ఏం చేస్తారు? పండుకుంటారు. నేను చెప్పింది అదే, పండుకొని తింటారు. ఒక యాపిల్ కొనుక్కొని తింటారు. బెడ్ మీద పండుకొని ఏం చేస్తారు? నేనైతే నార్మల్గా పండుకుంటాను. మేము కూడా నార్మల్ గానే పడుకుంటాం, ఎవరైనా నార్మల్ గానే పడుకుంటారు. మరి బెడ్ మీద పడుకునే దాన్ని బెడ్ గేమ్స్ ఎందుకు అంటారు? ఏదైనా ఆట ఆడితే గేమ్స్ అంటారు కదా, బెడ్ పైన లూడో ఆడుకోవచ్చు కదా బెడ్ మీద.
ఎట్లుంటుంది లూడో? లూడో ఎలా ఉంటుంది? లూడో ఎవరు ఆడరు? అందరు ఫోన్స్ లో ఉంటాయి లూడోస్. పడుకున్నా కూడా బెడ్ గేమ్స్ లైక్ పడుకొని ఆడుతుంది చెప్పాను నేను. లూడో ఆడుకొని పడుకుంటా. క్లారిటీగా చెప్తున్నా, క్లారిటీగా అడుగు. బెడ్ గేమ్స్ అన్నావు, ఏంటిది అన్న? సో బెడ్ పైన ఒక అబ్బాయి అమ్మాయి పండుకొని ఏం చేస్తారని చెప్పి అడిగినావు. నేను పండుకుంటారని చెప్పి నేను అన్నా. నేను అదే చెప్తున్నాను. దానిలో గేమ్స్ ఏముంది అంటున్నా. గేమ్ అన్నావు కదా, గేమ్ అంటే ఏంటిది అని చెప్పి ఒక అబ్బాయి ఒక అమ్మాయి లూడో ఆడుకొని పండుకొని తింటారు. పండుకొని లూడో ఆడి తింటారు. ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ నడుస్తుంది మళ్ళీ ఈ ఇంటర్వ్యూ మేబీ నాకు తెలిసి. బెడ్ గేమ్స్ అని చెప్పి ఒక కొత్త వర్డ్ తీసుకొచ్చినావు నువ్వు బయటికి. సో ఆ బెడ్ గేమ్స్ అంటే ఏంటివి? సో ఆన్సర్ నువ్వే ఇచ్చినావు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి బెడ్ పైన పండుకుంటే బెడ్ గేమ్ అయితే నేనైతే అనుకోను. యాక్సెప్టెడ్ గేమ్స్ అంటే ఏంటి నాకు తెలియాలి. యాక్సెప్టెడ్ గేమ్స్ అంటే లూడో ఆడుకొని పడుకుంటా. లూడో అంటే ఏంటిది? లూడో అంటే ఏంటిది చెప్పు. లూడో తెలీదా? తెలీదు. అయితే ఆ గేమ్ నేను డౌన్లోడ్ చేసుకొని చెప్తాను, లింక్ పెడతాను అందరికి. ఓకే, అది బెడ్ పైన పడుకొని ఆడతారు. బెడ్ పైన పడుకొని అవసరం లేదు, నార్మల్ గానే ఆడుకోవచ్చు. పబ్జీ ఆడలేదా నువ్వు? బెడ్ పైన పడుకొని ఆడతావు కదా, ఆఫ్ కోర్స్ అది కూడా అంతే అనుకో. ఓకే, నువ్వు స్పోర్ట్స్ బాగా ఆడతావా? స్పోర్ట్స్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏ గేమ్ అంటే ఇంట్రెస్ట్ నీకు? అసలు గేమ్స్ ఆడను కదా. ఏం ఇంట్రెస్ట్ లేదు? ఏం ఇంట్రెస్ట్ లేదు. మరి ఎందుకున్నావు అంటే ఏం చెప్తావు? యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్తాను. ఎలాంటి యాక్టింగ్స్? యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్. నాకు గర్ల్ యాక్టింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. గర్ల్స్ డాన్స్ చేయడం ఇష్టం. ఈవెన్ అలాగో ఎక్స్ప్రెషన్స్ కూడా అమ్మాయి వస్తాయి నాకు, అబ్బాయి రావు. రావు. ఎందుకు? నాకు ఎంతమంది చెప్పారు అబ్బాయిలే చెప్పారు, నాకు రావట్లేదు కాబట్టి నేను చేయట్లేదు. ఓకే. సో నేను ఇప్పుడు నీకు టీ ఇస్తా, తాగు కొంచెంసేపు రిలాక్స్గా. సో టీ తాగకుండా ఆ ఎక్స్ప్రెషన్స్ నేను కొన్ని అడుగుతా, ఆ ఎక్స్ప్రెషన్స్ బయట పెట్టాలి. నువ్వు ఇప్పుడే ఒప్పుకున్నావు నేను అమ్మాయిలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తా అని చెప్పి. ఆఫ్కోర్స్ టీ తాగేటప్పుడు ఎవరైనా ఎక్స్ప్రెషన్ ఇస్తారో? వేడిగుంటే ఏం చేస్తావు? కాలుతున్నా చెప్తారు. అదే చెప్పు. మరి కాఫీ ఇచ్చినాం, తాగుతున్నాం, కనీసం థ్యాంక్ యూ అని చెప్పవా? ఇచ్చింది నువ్వు కాదు కదా. మరి ఇంకెవరు ఇచ్చారు? తను ఇచ్చాడు. తన అంటే ఎవరు? అన్న పేరు నాకు తెలియదు, తను ఇచ్చాడు. అన్ననా? ఎవరు? మరి ఎవరు? అన్న అవుతుందా? చిన్న పిల్లగాడు ఆయన. నువ్వు అనుకుంటే సరిపోదు, నా కళ్ళ కనపడాలి. అంటే ఎలా గుర్తుపడతావు చెప్పు మనసులోనే? టీనేజ్ ని అన్న అని పిలుస్తాము, మా ఏజ్ వాళ్ళని హెలో అని పిలుస్తాము, ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు అంకుల్ అని పిలుస్తాము. నన్నేమని పిలుస్తావు? నిన్ను అనిల్ అని పిలుస్తాను. పంచా అంటున్నా. ఎలా కనిపిస్తాను? టీనేజ్ లాగా కనిపిస్తున్నా లేకుంటే నార్మల్ గా అబ్బాయిలా కనపడుతున్నా ఫస్ట్ అయితే నా కళ్ళకి. మా కెమెరామెన్ ఎలా కనిపిస్తున్నాడు? మీ కెమెరామెన్ అందంగా కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తుంది? అబ్బాయిలా కనపడుతున్నాడు. ఒక లైక్ నేను చెప్పినట్టు చేయండి. ఆ కాఫీ చాలా వేడిగా ఉంది. సో మీరు తాగేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తారు? చాలా హీట్ ఉంది కాఫీ అది. సో దాన్ని ఊదుకుందా ఆగాలి. ఇప్పుడు నువ్వు హాట్గా ఉంది కొంచెం, అలా ఇస్తాను. ఓకే. సో ఎలాంటి ఎక్స్ప్రెషన్? బాగాలే అంటే ఫస్ట్ టేస్ట్ చేయాలి కదా. ఎవరి కాఫీ పెట్టింది అసలు ఇంత ఇలా ఉందని చెప్తాను. మళ్ళొకసారి ఎవరి కాఫీ పెట్టింది అసలు ఇలా ఉంది అని చెప్తాను. కూల్ ఉంది కాఫీ. కాఫీ చల్లగా ఉన్నాయి అనిల్, వేరే కాఫీ తెప్పించు కదా. సరే ఒకసారి కాఫీ మొత్తం తాగు. ఎందుకు? తాగుతావు. కాలుతున్నాయి. ఎక్కడ? షర్ట్ పైన. చూపి. ఇదిగో కనిపిస్తుంది, పైకి లేపు ఒకసారి. ఏంటిది? షర్టు. ఇదిగో. ఎక్కువ పడితే ఇబ్బంది అవుతుంది. అలా ఎప్పుడైనా పడ్డదా మీ పైన? లేదు. నేను చూస్తే అది పడిపోతుంది, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నన్ను చూస్తే ఛాయ్ పడుతుందా ఇంకేమన్నా పడుతుంది? ఛాయ్ పడుతుంది. ఇంకేం పడుతుంది? ఏం పడట్లేదు. ఉండాలిగా ఫస్ట్. ఏంటిది? పడాలంటే ఉండాలి కదా అంటున్నా. ఉంది చాలా. తాగుతావా? ఎంతమంది నీకు లిప్ లాక్ ఇచ్చారు రేపు? నాకెవరు లిప్ లాక్? మరి అంత ఎర్ర ఎట్లా అయింది? లిప్స్ ఎర్రగా ఉంటే కూడా అడుగుతారా? మరి అడగరా? న్యాచురల్ అనుకోవచ్చు కదా. ఆ వాయిస్ ఏంది అసలు మొత్తం వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. సరే ఈ వాయిస్ తో ఒక పాట పాడను. సరే నేను చెప్పినది అలా ఎక్స్ప్రెషన్ సరిపోతుంది. ఓకే. ఓకే, నీకు మూడు వచ్చినప్పుడు ఎట్లా చేస్తావు? ఆ యాక్టింగ్ రాదు నాకు, ఇంకో యాక్టింగ్ చెప్పు. అంటే ఇప్పుడు ఇచ్చిన యాక్టింగ్ కాదా నువ్వు? హ్యాపీ ఉన్నప్పుడు ఎట్లా ఉంటావు? హ్యాపీ ఉన్నప్పుడు అలా ఉంటాను. ఇప్పుడు సరే నీకు 10 లక్షలు 10 కోట్లు దొరికినాయి, ఆ సంతోషం ఎట్లుంటుంది? అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి నీకు? నేను హ్యాపీనెస్ ఆ 10 కోట్లు తెచ్చి చూపిస్తే చెప్తాను, నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. ఓకే, కావాలి 10 కోట్లు అనలే కదా. ఫోన్ పే నెంబర్ పెట్టు. ఫోన్ పే నెంబర్ నా దగ్గర. ఒకసారి చెప్పండి. ఏంటిది నెంబరా? 9490 ఇంకా అంతే. చెప్తారు అనుకున్నా. చాలా మంది మీ నెంబర్ అడిగారనమాట. సో ఎందుకంటే నా నోటితో నేను చెప్పలేను కాబట్టి మీరు చెప్తే కొంచెం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మా పొలంలో మొలకలు వచ్చాయి అంటారు కదా. వచ్చినాయి అంటారు. వచ్చినాయా? వాళ్ళ పొలంలో. నీకు? నా పొలంలో మొలకలు రాలేదు. ఎందుకు? ఏమో, నేను మొలకెత్తుకోలేదు పొలాల్లో మొలకలు. ఎందుకు? ఏమో నాకు ఇష్టం. నాటేయలే? నాటేసే వాళ్ళు రాలేదు ఇంకా. వస్తే నాటేస్తారు కదా మరి, అప్పుడు పొలంలో మొలకలు వస్తాయి. అప్పుడు మాట్లాడుతుంటే కన్ను రెప్పలు లేపుతున్నావు. చెప్తున్నాను.
ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఓకే. ఉప్పెన సినిమా చూసినాను. చూసాను. హీరో బాగుందా హీరోయిన్ బాగుందా? హీరోయిన్ బాగుంది. హీరో బాగాలేదా? నేను తన ఫ్యాన్ కదా. ఓకే. అందులో ఒక సీన్ ఉంటుంది విన్నావా, చూసావా? సాంగ్లో ఒక సీన్ ఉంటుంది పడవ పైన. అదే కదా అన్నం పెట్టిద్ది. అలాంటి సీన్ ఎప్పుడు నీ లైఫ్లో ఊహించుకున్నావా? ఎవరికి నేను అన్నం పెట్టలేదు అలాగా. నీకు పెట్టిరు అందరు అన్నం ప్లేట్. నేను అదే అడుగుతున్నా. అలాంటి సీన్ ఒకవేళ నీ లైఫ్లోకి వస్తే ఎట్లుంటుంది? ఇలాంటి తీపి రోజు. నేను ఆ సీన్ చెప్పలేదు నీకు. రాదు అన్నం పెట్టే సీన్ చెప్పాను నీకు నేను. తర్వాత ఏమవుతుంది? తర్వాత ఏమవుతుంది, ఒక బెడ్షీట్ ఇస్తాడు కప్పుకునిద్ది. అట్లా ఎప్పుడు నన్ను కప్పుకున్నావా? నాకు ఎవరు బెడ్షీట్ ఇవ్వలేదు. సో ఎవరన్నా కావాలి అలాంటి పర్సెంట్ ఎవరన్నా కావాలంటే? వద్దు, నో థ్యాంక్స్. నో థ్యాంక్స్ అంటావు. ఓకే. వర్షంలో ఎప్పుడన్నా బాగా తడిచినావా? ఎప్పుడు తడిచాను? నా ఒకసారి తడిచినట్టున్నాను. హెల్త్ ఖరాబ్ అయిందా? మరి ఖరాబ్ అవుతుంది కదా, ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, హెడేక్ వచ్చింది. కోల్డ్ వస్తుందా నీకు? నేను మనిషిని కదా. వస్తుందా కోల్డ్? మనిషిని కదా. కోల్డ్ తగ్గాలంటే ఏం చేస్తావు చెప్పు? కోల్డ్ యాక్ట్ వేసుకుంటాను, సిట్రజిన్ వేసుకుంటాను, విక్స్ వేపర్ రబ్ అప్లై చేసుకుంటాను. ఏంది విక్స్ వేపర్ రబ్ పెట్టుకున్నావు ఎప్పుడైనా? విక్స్ వేపర్ రబ్ నేను చెప్పింది అదే. ఇన్హేలర్ కాదు, వేపర్ రబ్. అదే ఇన్హేలర్ అంటారు. ఎప్పుడు ఇన్హేలర్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎందుకు? నువ్వు అడుగుతావని వేపర్ రబ్ యూజ్ చేస్తున్నాను నేను. ఖచ్చితంగా నీలాంటి లైఫ్లో వాళ్ళు వస్తారు కదా, ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి వేపర్ రబ్ యూజ్ చేస్తాను. అవునా? అది తెలిసి పెట్టుకుంటారు కదా ముక్కులో. అది నేను పెట్టుకోను కదా. నేను చెప్పింది అదే, వేపర్ రబ్ అంటే తెలుసా? వేపర్ రబ్ అంటే రాసుకునేది. ఎక్కడ రాసుకుంటావా? ముక్కులో రాసుకోరా మరి, జలుబు చేస్తే రాసుకుంటావా? ముక్కులో రాసుకుంటావు ఎవడన్నా? ఒకసారి చూపి ఎలా రాసుకున్నావు అప్పుడు? వేపర్ రబ్ తెచ్చి పెట్టి రాసుకొని చూపిస్తాను. నువ్వే రాసుకుంటావా లేదా వేరే వాళ్ళకి కూడా రాస్తావా? మా మమ్మీ రాసేది లేకపోతే నేను రాసుకుంటాను. సరే, నువ్వు ఇలా వీడియోస్ చేస్తూ ఉంటే సో మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా ఎవరు మిమ్మల్ని ఎప్పుడు ఏమనడం కానీ? ఫ్రెండ్స్ అంటే కామన్. వాళ్ళు ఫస్ట్ నుంచి అనేవాళ్ళు. ఈ మధ్య కొంచెం ఫేమ్ అయ్యాం కాబట్టి కొంచెం సపోర్టింగ్, పర్లేదు వాడు బాగా చేస్తున్నారు రీల్స్ అని. ఫ్యామిలీ మెంబర్స్ అసలు మేము పట్టించుకోను. ఎందుకు అలా? మా ఫ్యామిలీ అందరూ నాకు యాక్సెప్టెడ్, ఫుల్ యాక్సెప్టెడ్. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం సరే ఎంత యాక్సెప్ట్ చేసినా అంటారు కదా కొంతమంది కొన్ని సందర్భాలలో, అంటే మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివేనా? ఒక్కనే. సో వాళ్ళ బ్రదర్స్ ఎవరు లేరు? ఉంది, మా సిబ్లింగ్స్, మా సిస్టర్, ఓన్ సిస్టర్. ఓకే. ఆమె వాళ్ళ నుంచి ఎప్పుడు ప్రాబ్లం కానీ ఇబ్బంది? తన పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు పెట్టేశారు. ఎప్పుడు ఫ్యామిలీ నుంచి ప్రాబ్లమ్స్ రాలే అనిపించలేదు. ఓకే. సో ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ప్రెసెంట్ నేను జూబ్లీహిల్స్లో ఉంటున్నాను. ఫ్లాట్ నెంబర్ 301. బాగుంటుందా? బాగుంటుంది. ఎక్కడ ఉండేది? అంటే జూబ్లీహిల్స్ అంటే చాలా పెద్దది కదా. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంటాను. రోడ్ నెంబర్ 10. ఓన్ ఫ్లాట్ ఎట్లా? లేదు, రెంట్ ఫ్లాట్. ఆల్రెడీ ఇందాక చెప్పాను, మళ్ళీ అడుగుతున్నట్టును. అర్థం కాలే. ఆల్రెడీ ఇందాక చెప్పాను, మళ్ళీ అడుగుతున్నట్టును. మళ్ళీ వాళ్ళు వేరే అనుకోగల నాకు ఫ్లాట్ నెంబర్ చెప్పు అంటే. నీ ఫ్లాట్ నెంబర్ చెప్పాను. చెప్తున్నాను వాళ్ళకి, మా వాళ్ళకి చెప్పారు, నాకు చెప్పలేదు ఫ్లాట్ నెంబరు. ఆల్రెడీ వాళ్ళకి అడ్రస్ చెప్తే వస్తారు. నువ్వు వచ్చేటట్టు నువ్వు వాళ్ళకంటే అంత లేదులే కానీ. సో మరి ఏది సంపాదన ఏ విధంగా ఉంది ఇన్స్టాగ్రామ్ నుంచి? ప్రెసెంట్ ఇంకా ఏమేమి స్టార్ట్ చేయలేదు. యూట్యూబ్ ప్రమోషన్స్ కానీ? ప్రమోషన్స్ వచ్చినాయి, చేయాలి, కాకపోతే చేయట్లేదు. ఎప్పుడు చేయలేదు ప్రమోషన్స్? లేదు, చేయలేదు. సో వెయిట్ చేసిన ప్రమోషన్స్ కోసం. ఎస్. ఓకే. ఫస్ట్ ఎప్పుడు రీల్స్ చేయడం స్టార్ట్ చేసినావా లేకపోతే ఇంతకుముందు టిక్టాక్ నుంచి ఉన్నావా? టిక్టాక్ నుంచే ఉన్నాను నేను. టిక్టాక్లో నాకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. టిక్టాక్ బ్యాన్ చేసేసారు, తర్వాత ఇన్స్టాగ్రామ్ మీద పడ్డాను. ఓకే. అప్పుడు ఎంత ముందు ఉండే నీకు ఫాలోవర్స్? అప్పుడు 43.3 ఎంత ఉన్నాను. ఓకే. ఇప్పుడు 10.5 దాకా వచ్చేసారు. ఎక్కువ అనుకుంటున్నావా తక్కువ అనుకుంటున్నావు? తక్కువనే అనుకుంటున్నాను. మరి అప్పుడే ఫేమస్ అయినా అని చెప్తున్నావు. నాకు మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి కాబట్టి ఫేమస్ అయ్యా అని చెప్తున్నాను. నేను ఫేమస్ కాకపోతే నన్ను ఇక్కడ దాకా పిలుస్తావు నువ్వు? ఇక్కడ దాకా అంటే ఎక్కడికి? నీ స్టూడియోకి. అది మళ్ళీ క్లారిటీ అస్సలు మన ఇంటర్వ్యూలో క్లారిటీ అస్సలు మిస్ కావద్దు. అర్థమైంది? అంటే నా నెగిటివ్ అనుకుంటున్నాను చూసే వాళ్ళందరూ. ఎంత మంచోడో నాకు తెలుసు. నువ్వు మంచోడువా? అనుకుంటే సరిపోదు, మా అలాంటి వాళ్ళు నలుగురు చెప్తే తెలిసింది. ఓకే. నీకేమనిపించింది చెప్పు నా గురించి? నార్మల్ అనిపిస్తుంది. నువ్వు మంచోడివా అన్నావు? మంచోడివా అన్నాను, అంత మంచోడి కాదు కదా. అంటే ఎలా జడ్జ్ చేస్తున్నావు నా క్యారెక్టర్? నేను కొంతమంది ఫేస్ లో తెలుస్తూ ఉంటుంది. సరే, నా ఫేస్ లో ఏం కనిపిస్తుంది? చెప్పాను కదా, ఏందో ఆల్రెడీ ప్లే బాయ్ నువ్వు అని. నాకు నీ ఫేస్ ఏం కనిపిస్తుంది తెలుసా? చెప్పు. చెప్తే మళ్ళీ నువ్వు ఇబ్బంది పడద్దు. ఇట్స్ ఓకే, పర్లేదు. నిజంగా చెప్తాను, ఓపెన్గా చెప్తాను నేను. చెప్పు. కావాలంటే బీప్ సాంగ్ కూడా వేసుకుంటా. చెప్పాలా? చెప్పు. కళ్ళు కనిపిస్తున్నాయి, నీకు ముక్కు కనిపిస్తుంది, నీ లిప్స్ కనిపిస్తున్నాయి, నీ చెవులు కనిపిస్తున్నాయి, నీ ఎక్స్ప్రెషన్ కనిపిస్తున్నాయి. ఇవి నాకు కనిపిస్తున్నాయి. ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు చూడు, ఎందుకు అలా ఎక్స్ప్రెషన్ అని అడుగుతున్నాను నేను. కావాలని చెప్పి చూసే వాళ్ళని టెంప్ట్ చేస్తున్నా. ఎక్స్ప్రెషన్ టెంప్ట్ అయిద్దా? కారా? ఎవరైనా అవుతారా? అవుతారు. ఎందుకు కాదు? ఎవరు అవుతారు? సరే, నువ్వు రీల్స్ బాగా చేస్తున్నావు కదా, నేను లైవ్లో ఒక మ్యూజిక్ పెడతా,
దానిపైన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఏ ఒకసారి మ్యూజిక్ పెట్టు, ఆ మ్యూజిక్ నేను ఇవ్వగలను వెళ్ళి చెప్పు. అట్లా ఉండదు. అట్లా యాక్టర్ అవుతా అని చెప్పి అన్నావు కాబట్టి, సో నువ్వు సీన్ రాగానే ముందు ఒకసారి సీన్ చూపి, ఆ సీన్ చూపిస్తే నేను చెప్తాను. కోర్స్ ఇప్పుడు ఒక సీన్, ఒక సాంగ్ వింటేనే కదా మనకు ఆ ఎక్స్ప్రెషన్ అనేది తెలిసింది. నీ పేరు ఏం పేరు అన్నావు? నా పేరు శివ. శివనా శివనా? శివ. గట్టిగా ప్రొలాంగ్ చేయ ఒకసారి. SIVA శివ. శివానా శివనా? నువ్వు శివ అని పిలుచుకో, అందరు శివ అని పిలుస్తారు. నీకు ఇష్టమైన నేమ్ ఏంటి చెప్పు? నాకు ఇష్టమైన శివాని. నీకు ఇష్టమైన నేమ్ అంటే ఇలాంటి ఈ నేమ్ అంటే బాగుంటుంది, ఈ పేరు పిలిస్తే ఇంకా పిలవాలనిపిస్తుంది అన్న నేమ్? ఇవే నన్ను పిలిచే పేరు. నువ్వు ఇష్టపడే పేరు? నేను ఇష్టపడే పేరు అంటే అంటే ఇష్టపడే పేరు అని ఏముంది, ఏదైనా నార్మల్ ఎవరు మనం ఇష్టపడి పెట్టుకోం కదా పేరు, ఇంట్లో పెట్టే పేరు అది. ఇంట్లో పెట్టిన పేరు నీకు ఇష్టం అంట. ఓకే, ఫ్రెండ్స్తో ఉంటావా ఫ్యామిలీతో ఉంటావా? ఫ్రెండ్స్తో ఉంటాను. ఓకే, ఎంతమంది ఫ్రెండ్స్? అంటే ప్రెసెంట్ రూమ్మేట్స్ 3 members. మామూలుగా అయితే నా బెస్ట్ ఫ్రెండ్స్ 2 ఉంటారు కదా, తెలిసే ఉండొచ్చు నీకు. ఓకే, 2 బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్తో ఉంటున్నావు, ఎప్పుడు ప్రాబ్లం అనిపించలే మరి? ఎందుకు అనిపించింది? ఫ్రెండ్స్ తోటి ఇంకా జాలీ అనిపించింది కదా. తింటావా చికెన్? ఇష్టమా చికెన్? ఇష్టమా మటన్ ఇష్టమా? చికెనే ఇష్టం. చికెన్ ఎందుకు ఇష్టం? చికెన్ నేను ఫస్ట్ నుంచి చికెన్ అలవాటు, నేను చికెన్ తింటాను. ఫ్రెష్ తిన్నావు ఎప్పుడైనా? తిన్నాను. ఎప్పుడు ఇబ్బంది అనిపించలే? ఎందుకు ఇబ్బంది అని, ముళ్ళులు ఉంటాయి కదా రౌండ్గా, తీసుకొని తింటాను కదా. చూసావా ఫ్రెష్ ఎప్పుడైనా? ఎందుకు చూడలేదు. ఎలా ఉంటుంది? ఫిష్ పెద్దగా ఉంటుంది. అంటే లెగ్ పీస్ కూడా పెద్దగానే ఉంటుంది. ఏంటిది లెగ్ పీస్? అరే చికెన్ అంటే ఇష్టం అన్నావు. చికెన్ లెగ్ పీస్ పెద్దగా ఎందుకు ఉంటుంది, మీడియంగా. ఎంత ఉంటుంది చూపి? అది లెగ్ పీస్ ఎంత ఉంటుంది నేను సైజ్కి ఎప్పుడు కోరలేదు కదా స్కేల్తో. అంటే తెలుస్తుంది కదా, యాజ్ హ్యూమన్ గా నీకు తెలుస్తుంది కదా హ్యూమన్ గా లెగ్ పీస్. నేనైతే ఇంత ఉంటుంది అనుకుంటున్నా, నువ్వు చెప్పు. నేను అంతే ఉంటుంది అనుకుంటున్నాను. చెప్పు, చూపి. ఎలా చూపిస్తాను? చాప ఎట్లుంటుంది చూపి. చాప ఇలా ఉంటుంది. ఓకే, ఫ్రై చేసినాక ఎట్లా అవుతుంది? ఫ్రై చేసినాక ఇట్లా అవుతుంది. అవునా? సో ఫ్రై చేస్తారు అది ఇలా రౌండ్ ఉంటుంది. అది ఫిష్ ఫ్రై కాదు బాబు, అది ఫ్రై. ఏంది అది? అది ఫిష్ ఫ్రై. మరి ఏంది అది? అంటే ఫిష్ నా ఆ షేప్ లో కట్ చేస్తే అవుతుంది. నార్మల్ ఫిష్ అలా రాదు కదా. ఏ షేప్ లో? ఆ షేప్ లో, అలా రౌండ్ షేప్ లో. చూసావా? చూసాను. ఏమైనా గుర్తొచ్చిందా చూసినప్పుడు? నాకేం గుర్తు రాలేదు. రౌండ్ సర్కిల్ గుర్తొచ్చింది, నేను చిన్నప్పుడు సర్కిల్ గీస్తుంది. ఏం గుర్తు రాలే? ఏం గుర్తు రాలేదు. ఓకే, దాని లాలీపాప్ అంటే చాక్లెట్లు ఏదంటే ఎక్కువ ఇష్టం నీకు? డైరీ మిల్క్. డైరీ మిల్క్ తింటావా? డైలీ ఎన్ని తింటావు? డైలీ అన్నీ తిన్నాను, ఎప్పుడైనా ఒకసారి తింటాను. ఓకే, డైరీ మిల్క్లో కూడా టైప్స్ ఉంటాయి, లైక్ బబుల్ కానీ సిల్క్ కానీ, ఏది ఎక్కువ ఇష్టం? సిల్క్ ఓరియో ఇష్టం ఎక్కువ నాకు. ఓరియో ఎందుకల్లా? దాంట్లో క్రష్ ఉండేది కాబట్టి ఎక్కువ ఇష్టం. నీ లైఫ్లో క్రష్ ఎవరు? నీ లైఫ్లో క్రష్ ఎవరు అంటే? నా లైఫ్లో క్రష్ ఎవరు లేరు. ఎవరు లేరు. ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఎప్పుడైనా తిన్నావా? తిన్నాను. ఎట్లుంటుంది అది? లోపల వైట్గా బయట నల్లగా ఉంటుంది. చాలా ఇష్టం అనుకుంటా. ఓరియో బిస్కెట్ ప్యాకెట్ నాకు ఇష్టం. తింటుంటే లోపల నుంచి తెల్లది బయటకు వస్తుంది. నేను అది చెప్పాను నీకు ఇష్టం అని. అడుగుతున్నా నేను. నాకు అది ఇష్టం లేదు. ఓకే, ఓరియో అయితే చూసావు నువ్వు. ఓకే, ఎలా ఉంటుంది కూడా చెప్పినావు నువ్వు. తింటుంటే మంచిగా అనిపిస్తుందా? ఎప్పుడు తినలేదు ఓరియో బిస్కెట్. తినలేదా? సరే, చికెన్ ఇష్టం. చికెన్ అనేది తినవా లేదా? తిన్నాను. ఎక్కువ ఏది ఇష్టం అందులో? లెగ్ పీసా లేకుంటే విత్ బోన్లెస్సా? విత్ బోన్లెస్ ఇష్టం. ఎందుకు? బోన్తో తింటే ఏమైతే? బోన్ గట్టిగా ఉండద్ది, బోన్లెస్ అయితే మెత్తగా. గట్టిగా ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. గట్టిగా ఉంటే నేను నవ్వలేను. మంచిగా కొరికి లోపల దాకా మింగొచ్చు. అది మింగలేను కాబట్టి విత్ బోన్లెస్ తింటాను. బోన్లెస్ తింటా. లెగ్ పీస్ తింటావా? ఓకే, సో నేను ఇప్పుడు నీకు లెగ్ పీస్ తింటా అంటున్నావు కాబట్టి, లైక్ లెగ్ పీస్ ఉంది ఇప్పుడు నీ దగ్గర, లెగ్ పీస్ నీ చేతిలో ఉంది, సో అది ఇప్పుడు తినాలి లైవ్లో. లెగ్ పీస్ లేదు కదా. ఉంది అనుకో. అట్లా ఎట్లా అనుకుంటా? అనుకోవాలి. సరే, ఒకవేళ లెగ్ పీస్ ఉందనుకో, లైక్ ఎగ్జాంపుల్ అనుకో, ఉందనుకో, ఇది ఒక లెగ్ పీస్ అనుకో, మేబీ అంటే ఇంత ఉంటుందిలే కానీ ఒకసారి అరే ఎలా తింటావు లెగ్ పీస్ ఒకసారి? ఒక లెగ్ పీస్ ఎలా తింటారు? నార్మల్గా ఇలా తింటారు, అలాగే తింటారు. ఫ్రెష్ పెన్ అమ్మా అది. ఆఫ్ కోర్స్ ఫ్రెష్ పెన్ నోట్లో పెట్టుకోమంటే ఉంది కానీ పెట్టుకో ఒకసారి. అరే ఫ్రెష్ పెన్ ఇప్పుడు కొనుక్కొచ్చినది నేను. ఓకే పర్లేదు, దీంట్లో ఇంకా అయిపోయింది నీకు చదివిన. చూసినావా? ఒకసారి సరే చూపి లెగ్ పీస్ ఎలా తింటాను. ఎలా తింటాను? అలాగే తింటాను. ఎందుకు ఇలా పడేస్తున్నావు? అది ఫ్రెష్ పెన్ కదా, మళ్ళీ నా దగ్గర ఉంటే పాడవుతుంది, దగ్గర ఉంచుకుంటే మంచిది. ఓకే, సో మొత్తానికి అయితే అలా నడుస్తుంది అంట. ఇంకేమని చెప్పాలనుకుంటున్నావా నీ ఫ్రెండ్స్కి కానీ నీ ఫాలోవర్స్? ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యాన్స్ మీకు, ఆ ఫ్యాన్స్కి ఏమని చెప్పాలనుకుంటున్నావా? నా ఫ్యాన్స్ అందరు పాప నా ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటూ ఉంటాను. ఏంటది? నా ఇన్స్పిరేషన్ అర్థం కాలే. ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. సారీ టు సే దట్, నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు? నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు చెప్పాలని. ఓకే, రాదని చెప్పు. హలో, నేను చెప్పాను అలా. చెప్పు. ఏంటి? ఇన్స్పిరేషన్. ఇట్స్ ఓకే, నాకు ఇప్పుడు స్పెల్లింగ్ చెప్పాలని లేదు. సరే, అడిగి ఉంటా ట్రోలర్స్ అని చెప్పి ఆపుతున్నావు కదా. ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ చెప్పు. ఇట్స్ ఓకే, ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ చెప్పాల్సిన అవసరం వచ్చా రాదా? రాదు. ఒప్పుకున్నా. రాదని అనుకో, నాకు వచ్చిన ఇది కవరింగ్ అంటారు దీన్ని. ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ రాదు, ఫార్మసీ చదివినావు అని చెప్పి చెప్పినావు. స్పెల్లింగ్ రావాలని రూల్ ఉందా? సరే, నువ్వు చదివింది ఫార్మసీ కదా, ఫార్మసీ స్పెల్లింగ్ చెప్పు.
చెప్పు. PHARMACY. ఓ గ్రేట్. 1+1 ఎంత? 2 2+2 4 4+1 5 1+1 2 -1 -1. 1 -1 ఎలా అవుతుంది సార్? లెవెల్ ఒకటి కలిపితే ఎంత అవుతుంది? 1 11 అవుతుంది. లెవెల్ ఎందుకు అయితే 2 అవుతుంది. నువ్వు ప్లస్ అడవేది మధ్యలో కలిపితే అన్నావు. నువ్వు మైనసా ప్లస్సా? అదే ఆడియన్స్కి తెలుసా? చూపించిన ఎప్పుడైనా? చూపిలేదు. అవును, ఇంకోటి ఇది మేబీ నాకు సెన్సార్ కట్ అయ్యేమో, మేబీ కావచ్చు. సో ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ కాబట్టి సో ఇప్పటిదాకా చెప్పిన జనాల మధ్యలో ఇంకో మైండ్లో ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఆ క్వశ్చన్ నేను అడుగుతున్నావు. లేలే గేస్ అంటారు కదా, ఇది ఉంటుంది లైక్ వాళ్ళకి మేల్ ఉంటుందా ఫీమేల్ ఉంటుందా? మెయిలే ఉంటుంది. ఓకే, గేస్కి కూడా మెయిలే ఉంటుంది. మరి ఎలా వాళ్ళు ఇప్పుడు మేల్ లైక్ గేస్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, మరి లైఫ్ స్టైల్ ఎట్లా కొనసాగుతుంది అంటున్నాను. వాళ్ళ లైఫ్ స్టైల్ సాగుతూ ఉండిద్ది. నేను ఎప్పుడు మ్యారేజ్ చేసుకోలేదు. మ్యారేజ్ చేసుకుంటే చెప్తాను ఎలా సాగిద్దు. అంటే నువ్వు యాజ్ ఏ గేగా నీకు యాజ్ ఏ గే నుంచి చెప్పలేదు కదా. ఓకే, సో మరి నీకు మూడు వస్తే నువ్వు ఏం చేస్తావు? ఆల్రెడీ చెప్పాను నేను. అది కాదు, అదంటాను నేను. నేను ఇప్పుడు చేయను. చేపించుకుంటావు? చేపించుకోను కూడా. అంటే గేస్ ఎలా చేసుకుంటారు రేపు? ఏమో నాకు ఐడియా లేదు. నేను ఎప్పుడు ఏ చేయలేదు కదా. నార్మల్ గా బాగా ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్ అంటే గేస్ ఫ్రెండ్స్ అన్నకి ఏం మాట్లాడుకుంటారు. ఈవెన్ మనం రేపు ఎక్కడికి వెళ్దాం, సాటర్డే సండే బయటకు వెళ్దాం, చార్మినార్ వెళ్దాం, ట్యాంక్ బండ్ వెళ్దాం, అలా మాట్లాడుకుంటాం. కానీ గేస్ సెక్స్ ఎలా చేసుకుంటారు, వాళ్ళ సెక్స్ చేసుకుంటారు, మాకు ఆ టాపిక్స్ అవసరం లేదు. గుండె మీద చేసుకుని గుండె మీద అలాంటి టాపిక్ ఎప్పుడు ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఎప్పుడు అలాంటివి మాట్లాడుకోం. పక్కా అంటాం. పక్కా. రైట్. అంటే మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది డైలీ? అంటే అందరికి ఉన్నట్టే లైఫ్ స్టైల్ ఉంటుందా, లేకపోతే డిఫరెంట్ రొటీన్గా? అంటే మీకు ఎలా సంపాదన ఎలా ఉంటుంది? సంపాదన అంటే మేము జాబ్ చేసుకుంటాం కదా, జాబ్లో మేము ఇలా అని చెప్పుకోము, జాబ్లో ఇలా అని ట్రై చేయం, జాబ్లో నార్మల్గానే ఉంటాం. అంటే ఎలా అంటే అపియరెన్స్ మారుతుందా? అపియరెన్స్ ఏం మారదు. నేనైతే ఫస్ట్ ఇలాగే వెళ్ళాను జాబ్కి. ఫస్ట్ నేను 5 years ఒక చోట చేశాను, ఫార్మసీలో చెప్పాను కదా. ఆ ఫార్మసీలో చేసేటప్పుడు ఈవెన్ మొన్న రీసెంట్లీ నేను జాబ్ మానేసి రిజెక్ట్ చేసేసాను. వాళ్ళు వద్దు అన్నారు, ఆగిపోయాను. ఇంకా ఎందుకు వద్దు అన్నారు? వాళ్ళకి నా హెయిర్ స్టైల్ కట్ చేసుకోవాలి, నా డ్రెస్ స్టైల్ మార్చుకోవాలి, నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలని చెప్పారు. అవి నా వల్ల కాదని చెప్పేసాను నేను. ఫస్ట్ నా రీల్స్ ఆపమని చెప్పారు వాళ్ళు. ఓకే. ఈవెన్ వచ్చిన కస్టమర్ అడుగుతున్నాడు, నువ్వు రీల్స్ చేస్తావు కదా, నీ రీల్స్ బాగుంటాయి, నేను మీ రీల్స్ చూస్తున్నాం, మేము మీకు ఫ్యాన్వి అని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళు నేను ఆపలేను కదా. అవును. అది అలా డ్రాప్ అయిపోయావు. అప్పుడు కూడా బాధ అనిపించలే? అరే నా వల్ల బాధ అంటే వాళ్ళు చూడాల్సిన వర్క్ కదా. ఇప్పుడు ఏ వర్క్ దగ్గర వర్క్ చూడాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టైల్ వాళ్ళకి అవసరం లేదు. అవును. అందుకే ఇక జాబ్ వదిలిపెట్టేసి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఎలా మరి? అమౌంట్ ఎలా? అమ్మ కొత్త ఉంటుందని చెప్పి చెప్తున్నావు, నాన్న కూడా లేడని చెప్పి చెప్తున్నావు. ప్రెసెంట్ బయట నార్మల్ ట్రై చేస్తున్నాను, ఫ్రెండ్స్ వాళ్ళు అలా హెల్ప్ చేస్తున్నారు. ఓకే, ఇంకెన్ని రోజులు అని చేస్తారా ఫ్రెండ్స్? ఈ మంత్లో జాబ్ చూసుకుంటాను ఖచ్చితంగా. ఓకే, మీకు జాబ్ ఇస్తారనుకుంటున్నాను. ఎందుకు ఇవ్వరు? అడుగుతున్నాను నేను. ఇస్తారు కదా. ఇస్తారు, మీకు ఇవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. కానీ సో మీరు అలా అనుకుంటున్నారు, ఎందుకంటే సమాజం ఒక అంటే ఇప్పుడు ఆల్రెడీ మా పక్క ఆఫీస్లో నన్ను రమ్మన్నారు, నువ్వు ఎలా ఉన్నా మాకు పర్లేదు, నీ జాబ్ మాకు కావాలని. వర్క్ చూసారు వాళ్ళు, వీళ్ళు వర్క్ చూడలేదు, వీళ్ళు నా పర్సనల్ లైఫ్ చూస్తున్నారు. అంటే ఎప్పుడైనా అనిపించింది లైఫ్లో చేసుకుందాము అని చెప్పి ఆ థాట్ ఎప్పుడైనా రావడం? కానీ నాకు ఎప్పుడు అది అనిపించలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు? నేను ఎప్పుడు అని అనుకోలేదు కూడా. ఓకే, ఎవరు ఆ రోడ్డు పైన మిమ్మల్ని తిట్టినా కానీ లైక్ నీ ఫ్రెండ్స్ కానీ కొంచెం డిఫరెంట్గా చూసినా కూడా నీకు ఎప్పుడు అనిపించలేదు? అంత గట్టిగా ఉండే అంటూ? అంత గట్టిగా ఉన్నాను. గట్టిగా ఉంటే కాదు, గట్టిగా ఉన్నాను. సో మరి అమ్మని ఎవరు చూసుకుంటారు? నేను ఒక్కనే ఉంటాను. మా సిస్టర్ ఉన్నారు, మా సిస్టర్ చూసుకుంటారు. ఓకే, అమ్మ అక్కడ ఉంటుంది. అక్కడే. అమ్మ ఎప్పుడైనా బాధపడ్డ సందర్భం ఉందా మీతో? ఫస్ట్లో బాధపడేవాళ్ళు, అంటే ఎందుకు ఇలా మనకి ఎన్ని సూట్ కావు, మనం అలా ఉండకూడదు, బయట సమాజం ఒప్పుకోదు అని. తర్వాత నేను చెప్పాను, బయట వాళ్ళు మనకి పెట్టరు ఫుడ్ అనేది, మనం తింటేనే రేపు పొద్దున ఇది వెళ్తాము, వాళ్ళ గురించి మనం పడించుకుంటే పైకి ఎదగలేము అనుకుని నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఈ సమాజానికి నువ్వు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే మీరు బయట వెళ్తుంటే ఒకలా చూస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు, ఎక్కిరిస్తూ ఉంటారు, ఒక చీప్గా చూస్తూ ఉంటారు మిమ్మల్ని. ఫస్ట్ వాళ్ళ వెనకాల చాలా ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు చూసుకొని తర్వాత నన్ను చూడమని చెప్తాను. నా వైపు 1,000 చూపించేప్పుడు వాళ్ళ వైపు 4,000 చూపిస్తాయి. సో అది చెప్తాను. ఓకే, సో ఈ సమాజంలో మీకు రెస్పెక్ట్ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? లేదని అనుకుంటున్నాను. ఎందుకలా? అంతే కదా మరి. ఇప్పుడు ఒక డిఫరెంట్ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫైన్, ఒక డిఫరెంట్ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు డిఫరెంట్గానే చూస్తారు. ఇంకోటి మధ్యలో బాగా అత్యాచారాలు అవుతున్నాయి. సో ఒకరి పైన చంపడం కానీ ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలనే కాకుండా కూడా ట్రాన్స్జెండర్ కూడా రీసెంట్గా మనం ఒక ఇష్యూ చూసాం. అలాంటి ఆ సందర్భాలు ఎప్పుడైనా మీపై ఎవరైనా అటాక్ చేయడం కానీ లేకుంటే మీ దగ్గరికి రావడం కానీ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి అనిపించలేదు? అంటే నేను ఎప్పుడు అలా బయటకు వెళ్ళాను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ అవుట్స్
నైట్ అవుట్స్ అసలు బయటకు రాను. ఎందుకలా? ఇన్సెక్యూర్ ఫీల్ అవుతావు కదా? ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాను, ఖచ్చితంగా ఫీల్ అవుతాను. మరి అప్పుడు మనసుకు మాకు బాధ అనిపిస్తుంది కదా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పి. అలా ఎందుకు అనిపించింది? మేము నైట్ ఇప్పుడు ఫ్రెండ్స్ నలుగురు ఉంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతాం. నలుగురు ఉంటే అదో ధైర్యం, ఒక్కనే వెళ్ళాలంటే భయమే కదా. ఓకే, ఇలా బయటికి వెళ్ళిన సందర్భాలలో వేరే వ్యక్తులు కానీ కార్ల నుంచి కానీ సమ్వేర్ ఎక్కడైనా సరే కానీ మిమ్మల్ని రోడ్డు పైన ఇబ్బంది పెట్టిన సందర్భాలు? రోడ్డు పైన ఇంటి ఇబ్బంది ఏమి ఎవరు పెట్టలేదు, అంటే ఎవరు అంత దగ్గరికి రారు, డేర్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో కొంతమంది ఉంటారు, అంటే నన్ను అన్ని ఇబ్బంది పెట్టలేదు, వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టారో నాకు తెలియదు, కొంతమంది ఉంటారు అలాగా. ఓకే, ఎప్పుడైనా బాధ ఉంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, తనతో షేర్ చేసుకుంటాను. ఎవరు? సోను అని ఉన్నాడు, తనతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఏమున్నా మొత్తం తనతోనే. నేను రీల్స్ ఏమని చెప్పింది కూడా మనీ అని ఒక అతను నాకు. ఫస్ట్ నేను నార్మల్గానే ఉండేవాడిని, రీల్స్ చేసేవాని కాదు. తనుతో రీల్స్ చేసిన తర్వాత నువ్వు రీల్స్ చేయాలి, నువ్వు ఫేమస్ అవుతావు ఖచ్చితంగా, నీలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి మనీ అనే అతను నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఓకే సూపర్. అంటే తను గైడ్ చేయడం వల్లే నేను ఇంతవరకు ఈ స్టేజ్లో ఉన్నాను. ఓ సూపర్. అంటే ఈ స్థాయికి వెళ్ళాలి, లైక్ ఈ యొక్క షోకి వెళ్ళాలి అని చెప్పి ఏదన్నా షోస్ కానీ జబర్దస్త్లో ట్రై చేయాలనుకుంటున్నాను నేను. ఓకే ఓకే సరే, ఆ జబర్దస్త్ వ్యక్తులే మిమ్మల్ని తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఎందుకు తీసుకోవాలంటే నువ్వు అనే వ్యక్తి ఉన్నావు, నేను ఎందుకు తీసుకోవాలి జబర్దస్త్లో, నీలో ఏంటి స్పెషాలిటీ అంటే వాళ్ళకి ఏం చెప్తావు? నాలో యాక్టింగ్ ఉందని చెప్తాను, నాకు డ్యాన్స్ వచ్చని చెప్తాను, ఈవెన్ నేను లేడీ గెటప్ వేయడానికి కూడా రెడీగా ఉంటాను. ఓకే, సో వాళ్ళు తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నావా? తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి మన మీడియా నుంచి, మేబీ చూడొచ్చు ఎవరైనా ఒక వ్యక్తులు, సోషల్ మీడియా కాబట్టి, సో ఎవరైనా ఒకరు చూడొచ్చు ఈ వీడియో, సో వాళ్ళకి నువ్వు రిక్వెస్ట్ చేయాలన్నా, సో నీలో ఈ టాలెంట్ ఉంది, నన్ను కూడా జబర్దస్త్కి తీసుకోండి అని చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తాను, రీల్స్ చూడమని చెప్తాను. ఓకే, మీకు నచ్చితేనే తీసుకోమని చెప్తాను, వాళ్ళకి నచ్చకుండా మనం ఫోర్స్ చేసి తీసుకోకూడదు కదా. సో మీకు నచ్చితే నన్ను యాక్టింగ్గా తీసుకోవచ్చు, మీరు మీ స్కిట్లోనే యాక్ట్ చేయగలని చెప్తాను. ఓకే, సో జబర్దస్త్ అంటే ఇష్టం అని చెప్పి. జబర్దస్త్ అని కాదు, ఈవెన్ దేనికైనా నేను యాక్సెప్టెడ్ యాక్టింగ్కి. ఓకే, యాక్టింగ్ ఏదన్నా పర్లేదు వెళ్తా అని చెప్పి అంటూ ఉంటాం. లైక్ మన లైఫ్లో ఈ యొక్క పర్సన్ ఉంటే చాలు, ఇంకా ఈ జన్మకి ఈ జీవితానికి అనిపించే పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో? మా మమ్మీ. ఓహ్ సూపర్. మా మమ్మీ, ఎందుకంటే మమ్మీ నాకు ఎక్కువ సపోర్టింగ్ ఎక్కువ. ఈవెన్ నేను ఇంట్లో ఎలా ఉన్నా, ఎలాంటి బట్టలు వేసుకున్నా నన్ను అసలు ఏమి ఇంత మాట కూడా అందు. గ్రేట్ నిజంగా. చాలా మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు మా దొరకట్లే ఇంటిలో మమ్మీ అని. మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వస్తూ ఉంటారు, ఈవెన్ ఇంట్లో కూడా అలాగే ఉంటారు అందరూ, అమ్మాయిలాగే బిహేవ్ చేస్తారు. ఎప్పుడైనా అమ్మని మిస్ అయిన సందర్భాలు ఉన్నాయా? అమ్మని మిస్ అయిన చాలా, ఇన్ని డేస్ నుంచి ఇక్కడే ఉన్నాను, 1 month నుంచి నేను మా ఇంట్లో ఎక్కువ అల్లరి నేనే. అయ్యో, మిస్ అవుతుంటావు అమ్మని చాలా. ఎన్ని డేస్ అయినా అమ్మని లాస్ట్ చూసి? మొన్న 15 days బ్యాక్ వచ్చాను కదా, బర్త్డే అయిపోతే అప్పుడు. ఏమన్నది అమ్మ చివరిగా నువ్వు వచ్చేటప్పుడు? ఏం చెప్పింది అమ్మ నీతో చెప్పిన మాట? జాగ్రత్త అని చెప్పింది, టైంకి తిను, టైంకి నిద్రపో అని చెప్పింది. గుర్తొస్తే ఏం చేస్తుంటా? అమ్మ గుర్తొస్తుంటే ఏడుస్తాం అప్పుడప్పుడు. ఏడుస్తా కూడా నేను? అమ్మ గుర్తొస్తే ఆడవారు ఎవరైనా? అంటే ఉంటే మనుషులు కనిపించే కూడా కనిపించినట్టు బాగానే ఉంటారు కానీ అంటే నేను ఎక్స్ప్రెస్ చేసుకుని బయట. ఓకే, సో చివరిగా నీ ఫాలోవర్స్కి కానీ నీ ఫ్యాన్స్కి కానీ నీ వీడియోస్ చూసే మిలియన్స్ వ్యక్తులకు కానీ ఏం చెప్తావు? అంటే కొన్నిసార్లు నేను డిస్క్రిమినేషన్ లైక్ నీ బాడీ తోసేయడం అలా చేస్తారు, అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ ఆపేమని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాడ్ కామెంట్స్ అని పెట్టకపోతే బెటర్ కదా. వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టేదాని కాక ఇంకో 2 పెడుతున్నారు. అసలు అమ్మాయిలు కూడా కొంతమంది గలీజ్గా పెట్టేవాళ్ళు ఉన్నారు నాకు బ్యాడ్ కామెంట్స్. అవన్నీ చదువుతుంటే చూస్తుంటే ఏమనిపిస్తుంది? కొంతమందిని తిడతాను, మీకు కొంచెం అయినా ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి అని. కొంతమందిని తిట్టాలని, ఇంక సరే ఓకే ఫైన్, ఇంక వదిలేస్తాను. ఓకే, అంటే మనం ఎదుగుతుంటే మనల్ని అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటే మనని డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్, 100%లో 70 members వాళ్ళే ఉంటారు, 30 members వీళ్ళు ఉంటారు. ఓకే, అలాంటివన్నీ పట్టించుకోకూడదు. ఓకే, పట్టించుకోకుండానే పైకి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, లైక్ ఈ సమాజానికి అయితే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. సో అంటే చాలామందికి డౌట్స్ ఉండే, అందుకే నాకు ఫస్ట్ టైం మిమ్మల్ని అడగడం జరిగింది. సో ఇన్ కేస్ నేను ఇబ్బంది పడుంటే ఓకే, అలా ఏం లేదు, ఒక ఫైన్ కదా. ఓకే ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వచ్చినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వ్యూవర్స్, ఇది మన ఇంటర్వ్యూ. సో వాళ్ళు కూడా గేస్ అనే వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు కూడా మనలాంటి వ్యక్తులే, మనతో ఉండే వ్యక్తులే. ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక వరమే అనుకోవచ్చు, అదొక గిఫ్ట్ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎలా ఉన్నామో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎలా ఉన్నారో, సో వాళ్ళు అలానే ఉన్నారు. సో వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టకండి. ఆ రోడ్డుపై వెళ్తుంటే మన ఇంట్లో వాళ్ళని మనం ఎలా చూస్తామో, ఈ సమాజం నిజంగా చెప్తున్నా వాళ్ళని కూడా అలానే చూడాలి. డైలీ చూస్తున్నాము ఒక ట్రాన్స్జెండర్ పైన కూడా, అలాగే చిన్న పిల్లల పైన, పెద్ద పిల్లల పైన, అంటే
ఈ సమాజం ఎలా చూస్తుందంటే ఎవరు పట్టించుకోకుండా వాళ్ళ శారీరక హ్యాపీనెస్ కోసం ఎవరిని పడితే వాళ్ళని చేస్తున్నారు. సో ఇలాంటివి దయచేసి చేయకండి. అంటే ముఖ్యంగా అమ్మాయిల విషయం పక్కన పెడితే కూడా ఈ ట్రాన్స్జెండర్స్ పాపం వీళ్ళంతా ఒక మంచి వ్యక్తులే. వాళ్ళు సమాజంలో గాడ్ ఇచ్చిన ఒక గిఫ్ట్. వాళ్ళందరినీ ప్రేమించండి. వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు. వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిది అంటారు కదా. వాళ్ళని అయితే అసలు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు చాలామంది ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి వాళ్ళు బయటికి రాకుండా మనసులో బాధపడి మనసులో ఇబ్బందులు పడి కూడా వాళ్ళ ఇంటికే అంకితం అయిపోతున్నారు అనమాట. సో అందుకే నేను ఈజ్ అ ఫన్నీ వేలా ఇంటర్వ్యూ చేశా. దీన్ని ఎవరు నెగిటివ్గా చూడొద్దు. లైక్ చాలామందికి ఉన్న క్వశ్చన్స్ నేను ఈరోజు శివన్ అడగడం జరిగింది. సో శివన్ ఏమైనా ఇబ్బంది ఫీల్ అయి ఉంటే ఐఎమ్ సారీ. ఎందుకంటే నేను అడిగాను ఈ సమాజానికి కొన్ని మెసేజ్లు ఇద్దామని చెప్పి నేను అడిగాను. సో కొన్ని అంటే ఫన్ వేలో వెళ్ళిపోయింది. కానీ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు బాధపడొద్దు. బయటికి వెళ్ళండి, తిరగండి. ఎవడైనా ఏమన్నా అంటే చెప్పుతో కొట్టండి, వాళ్ళకి అదే సమాధానం. సో ఇంకా లైఫ్లో మంచి జాబ్ చేసుకొని అమ్మని మంచి చూసుకొని ఒక స్థాయికి ఎదుగుతామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శివ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.